నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒకంతగా మనం చెప్పుకోవాలంటే కొంత సీరియస్గా మాట్లాడుకోవాల్సిన ఒక విషయం అండి. మీరొక్కరే కాదండి, మీలాంటి వాళ్ళందరూ కూడా తమ గలాన్ని వినిపించాల్సిన అంశం ఇది. ఏంటంటే డివోర్స్ రేటు పెరిగిపోతుంది రోజు రోజుకి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అంటే సంఖ్య కూడా పెరిగిపోతుందండి. ఒక చోట ఫెయిల్యూర్ చూస్తాం, రెండో చోట అదే చూస్తున్నాం, మూడో చోట అదే చూస్తున్నాం. ఇటు అమ్మాయిల వైపు కావచ్చు, అబ్బాయిల వైపు కావచ్చు, ఇద్దరు సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎన్నో డిబేట్స్ చేస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు. చాలామంది పెద్దలు చాలా సలహాలు ఇస్తున్నారు. సెలబ్రిటీస్ని చూసి సామాన్య ప్రజలు, సామాన్య ప్రజలను చూసి సెలబ్రిటీస్. ఏదేమైనా కానీ రేటు మాత్రం చాలా పెరిగిపోతుంది. పెళ్ళి అనే ఈ అంశానికి, ఈ విషయానికి ఒక అర్థం లేకుండా పోతుందండి రోజు రోజుకి కూడా. మన సంస్కృతి సంప్రదాయాలు ఏమైపోతున్నాయి, ఎటు వెళ్ళిపోతాయి? ఎందుకంటే అన్నిటికీ మూల కారణం అక్కడే కదా, ఆ పెళ్ళి అనే బంధం నుంచే కదా మిగతా సమాజం అంతా ముందుకు వెళ్ళేది. అసలు ముఖ్యమైన కారణం ఏమై ఉంటుంది రమ్మగారు, మీరు ఏం గమనించారు? ఎందుకంటే చాలా మందికి పర్సనల్గా మీరు ఫోన్ కాల్స్లో కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. మీరు గమనించిన విషయం ఏంటి? మనం బిగ్ డిబేట్లో మాట్లాడాం. ఎస్, ఆర్థిక స్వాతంత్రం వల్ల డివోర్స్ అవుతున్నాయా అని. ఆర్థిక స్వాతంత్రం లేని వాళ్ళు కూడా డివోర్స్కి వెళ్తున్నారమ్మా. అవునండి. ఆర్థిక స్వాతంత్రం ఒకటే కాదు, ఆర్థిక స్వాతంత్రం లేని వాళ్ళు, సొంతంగా ఉద్యోగాలు లేని వాళ్ళు, పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు కూడా ఏదో మా మతుకు మేము బతుకుతాము అని బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎట్లా ఉందంటే, ఆ రోజు మనం మాట్లాడినప్పుడు ఒక ఆయన రోల్ ప్లే గురించి మాట్లాడారు. అవునండి. ఎవరి రోల్ ప్లే వాళ్ళు చేయట్లేదు, ఆ ప్లే చేయకపోవటం వల్ల వచ్చింది అని. వాళ్ళు ఆయన పాయింట్ సరిగ్గా మనకి పీపుల్కి అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. కానీ నాకు చాలా క్లియర్గా అర్థమైంది జయ. మామూలుగా మనం ఒక చిన్న మాట చెప్పుకుంటాం, కుక్క పని కుక్క, గాడిద పని గాడిదే చేయాలి. అవునండి. ఇక్కడ కుక్క గాడిద ఎవరంటే ఆడ మగ అనుకుందాం. ఇప్పుడు మనం కూడా అందులోనే ఉన్నాం కాబట్టి సమాజాన్ని అంటాం కాదు, మనమే అనుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. మనం పురాతన కాలం నుంచి మనకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది వివాహం విషయంలో. అవునండి. భర్త భార్య, భర్త అంటే భరించువాడు భర్త, అంతే కదా. భర్త ఎప్పుడు స్త్రీని సంతోష పెట్టాలి, ఆమె చాలుకు వెల్ఫేర్ చూసుకోవాలి, ఆమెను ఆనందంగా ఉంచుకోవాలి, ఆమె కష్టం నష్టం నిష్ఠూరం ఇబ్బంది సబ్బంది చూసుకుని ఆమెను సంతోషంగా ఉంచితే ఆమెకు పుట్టే సంతానం ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది. ఇది మన లెక్క. భార్య, భర్త తెచ్చింది ఎంత తెస్తే అంత, ఆ తెచ్చిన దాంట్లో సంసారాన్ని వృద్ధి చేయటం. జనరల్గా మగవాడు పని చేయటానికి, ఆడది పిల్లల్ని కంటానికి ఇది ఒక సామాన్యమైన వాక్యం. మనం ఇది కొన్ని వందల తరాల నుంచి, మన ముత్తాతల 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 కాలం నుంచి, మనకి తెలిసిన రామాయణ మహాభారత భాగవతాది పురాణాల కాలం నుంచి మానవులు మగవాడు ఇది, ఆడది ఇది, ఇవి మనకి లోపల అస్తులకి పట్టేసి ఉన్నాయి. అవునండి. మన జీన్స్లో కూడా అదే ఉంది. క్రమంగా ఇటీవల మనకు ఒక 70-80 సంవత్సరాలుగా ఆడవాళ్ళు చదువుకుంటున్నారు. చదువుకోవటమే కాకుండా సంపాదించడం, ప్రొఫెషనల్ కోర్సులో ఆడవాళ్ళది పైచేయిగా కనపడుతోంది. తర్వాత విద్యా సాధికారత అందరికీ వచ్చింది. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ సంఖ్య, మొన్న ఆయన గురువుగారు ఒక ఆయన చెప్పారు కదా, అంత ఎక్కువేం లేదండి, కొంచెమే ఉంది మన దగ్గర. పల్లెటూళ్ళల్లో అయినా సరే, చదువు లేకపోయినా సరే, కూలికి వెళ్ళి రోజుకో 300-400 తెచ్చుకునే ఆడవాళ్ళ శాతం ఎక్కువగానే ఉంది. ఇలా పెద్ద ఉద్యోగాలు మనలాగా హై క్లాస్గా లేకపోయినా ఎంతో కొత్త క్లాసు వాళ్ళకి చేతొచ్చిన పని చేసుకుంటూ పనిచేసే వాళ్ళు ఉన్నారు. 4 రకాల కూరగాయలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు కూడా చూస్తున్నాం కదా. పువ్వులు వాకిట్లో పూసిన కనకాంబరాలు, సన్నజాజులు దండగట్టి అమ్మే వాళ్ళు కూడా తెలిసేయా నాకు. వాళ్ళని కూడా, వాళ్ళతో కూడా మాట్లాడాము మనం ఒక దశలో. అవును. ఇప్పుడు పరిస్థితి ఎట్లా మారింది? ఒక్క మగవాడి సంపాదనే మన జీవితాలకి కుదరదని, ఆడవాళ్ళ సంపాదన కూడా కావాలనే భావాలు పెరిగినాయి. ఒక దశలో ఆడపిల్లల్ని అసలు ఇంజనీరింగ్లకి, ఎంబీబీఎస్లకి పంపల. హై క్లాస్ ఇళ్లల్లో ఆడపిల్లలు కూడా వంట వాళ్ళే చేసుకోవటం, ఇంటి లోపల పనులన్నీ ఆడపిల్లలే చేయాలి, ఆడపిల్లలు మగవాడి వెనకాల ఉండాలి అన్న భావ. డబ్బులున్న వాళ్ళ ఇళ్లలో కూడా అలాగే ఉండే, జమీందారుల ఇళ్లలో కూడా ఊరుకునేవాళ్ళు. భర్తలకి తాగుబోతు తిరుగుబోతు తనాలు ఉన్నప్పటికీ తెగబడి బయటకు వచ్చే ధోరణి ఆ రోజులో 1% కూడా ఉండేది కాదు పాతకాలంలో. క్రమంగా ఎలా వచ్చాం మనం? చదువుకోవటం, చదువుకున్నా కూడా, చదువుకుని ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంట్లో పని ఆడపని ఆడదే చేయటం కనపడేది. నాకు తెలుసు, మా అక్కయ్యలే నేను చూశాను. సమస్తమైన పనులు వాళ్లే చేయటం ఇంట్లో. తల్లులు బాధ్యతగా చేయవలసిన అన్ని రకాల వ్యవహారాలు ఇదివరకు మా అక్కయ్యలే కాదు, ఆ తరం వాళ్ళందరూ, ఇప్పుడు ఈవెన్ నేను కూడా అంతే చేస్తాను. అవును రమ్మగారు. సీనియర్ తరాల వాళ్ళంతా
ఇలాగే చదువుకుని ఉన్నారు. బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నా కూడా ఇంట్లో తమ పనులు చేసుకోవడం. బాధ్యతని మాత్రం ఎప్పుడు ఎప్పుడు విస్మరించలేదు. విస్మరించలేవద్దు, వదిలేవాళ్ళు కాదు. వంటలు చేసుకోవడం, పిల్లల్ని వచ్చిన చుట్టాలను చూసుకోవటం. చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, చుట్టాలను చూసుకోవడం, అత్తమామని చూడడం, ఆడపడుచులకు పురుళ్ళు పోయటం, పెళ్లిళ్ళు చేయటం, ఇవన్నీ న్యాచురల్గా సాగిపోతూ ఉండేవి. కాస్త ఉద్యోగం కాబట్టి కొంచెం హడావిడిగా ఉండేది. అప్పటి ఉద్యోగాలకి ఇప్పుడు ఉద్యోగాలకి తేడా స్ట్రెస్ వచ్చింది. లెవెల్స్ చెప్తాను. కొంచెం మారినాయి ఆ కదా. మాటకి చెప్తాను. తర్వాత క్రమంగా ఆడపిల్లలు ప్రొఫెషనల్ స్టడీస్లోకి వెళ్ళిపోవటం ఎక్కువైపోయింది. ఎక్కువయ్యేసరికల్లా వీళ్ళు ఇవన్నీ హ్యాండిల్ చేయలేకపోవడంతో ఇక సంసారాలు పెద్ద పెద్దవి మానేసి చిన్న చిన్నవి ఎవరు చిలకా గోరింకా ఓ గూట్లో ఉండటం. అవి కూడా ఇద్దరు పిల్లల్ని పెంచి చదివించే చేసేవాళ్ళు. ఇప్పుడు మీ వాళ్ళ కుటుంబం వరకు, మా కుటుంబం వరకు మేము కనీసం అక్కడి నుంచి మీ పిల్లలు ఉన్నారు కదా, మీ తర్వాత తరం ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే పిల్లలకి 15 ఏళ్ళు వచ్చినా అమ్మే నోట్లో అన్నం పెడుతుంది. వీళ్ళెవరు ఏమీ తీసుకుని తినరు, చేయరు, చేసుకోరు, చిన్న వంట చేయటం రాదు. నీ తరాల నాడు అన్నం ఉండి అమ్మ ఊరు వెళ్తే ఏం బయట నుంచి తెచ్చుకునేవాళ్ళు లేదండి. వంట చేసేసుకుని స్కూళ్ళకి కాలేజీలకి పోయేవాళ్ళు. డబ్బా పెట్టుకుని వెళ్ళటమే. పోవటమే కాస్త తక్కువ పెట్టుకునేవాళ్ళు. అమ్మ పెట్టినని చెప్పని రకాలు కాకపోతే 2 రకాలు పెట్టుకునేవాళ్ళు, అంతే కదా. అవునండి. తర్వాత కాలంలో ఏమైంది, పిల్లల కోసం ఎవరైనా మనిషిని పెట్టడము, బయట నుంచి తెప్పించడము, ఆర్డర్, ఇప్పుడు పూర్తిగా ఆర్డర్లలోకి వచ్చారు. క్రమంగా పని చేయటము, బాధ్యత తీసుకోవడము, రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడం అనేది సమాజంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నేను ఈ సిటీ గురించే మాట్లాడలేదు జయ, చిన్న ఊళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి. కూరలు బయట నుంచి తెచ్చుకోవటం అనేది వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఆడపిల్లలు పని చేయాలి అనేది ఒక 25-30 ఏళ్ల క్రితం ఉండేది. మగపిల్లాడు రోడ్ల మీద పడి తిరిగి వచ్చేవాడు, పిల్లని మాత్రం బయటకు వెళ్ళనివ్వకుండా ఇప్పటికీ అలా ఉంచే ఇళ్ళు ఉన్నప్పటికీ ఇంటి పని వంట పని నేర్పించేవాళ్ళు. అది మెల్లిగా మానేశాం మనం. పనులు ఏం చేయరు వీళ్ళు, అస్సలు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఆ ప్రాక్టీస్ అవ్వటం మానేసింది. మగపిల్లలు కూడా సమర్థవంతంగా ఉండటల్లా తల్లులు మగపిల్లల్ని 20 ఏళ్ళు వచ్చిన అమ్మ బండి మీద వెళ్తే జాగ్రత్త, అలా వెళ్తే జాగ్రత్త, ఇది వెళ్తే జాగ్రత్త, నువ్వేం చేసావో రోజంతా నాకు తల్లికి చెప్పాలి. వాడిని కూడా కూచిపాపాయిలాగా చూడడం ఎక్కువైపోయింది. మనకు ఒకళ్ళు లేదా 2 పిల్లలు ఉంటారు. ఈ 2 పిల్లల్ని, ఆడపిల్లనేమో మహారాణిగా, మగపిల్లనేమో చక్రవర్తిగా, వాడేం పని చేయక్కర్లా, అన్నీ వాళ్ళ అమ్మ వాడికి నోటికి చేతికి అందిస్తుంది. వాడు బట్టలు అండర్వేర్ల దగ్గర నుంచి విసిరి అవతల బారేస్తాడు, చెప్పులు విసిరేస్తాడు, సాక్స్ విసిరేస్తాడు, స్కూల్ బ్యాగులు కూడా సర్దుకోరు చిన్నప్పటి నుంచి, ఏమీ చెయ్యరు. ఉఫ్ 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 అని చూసుకోవటం అయిపోతుంది గరమగారు. మరి ముద్దు అరిచేతుల్లో పెట్టుకొని చూసేస్తున్నాం కదా. ప్రతి వాళ్ళకి వాళ్ళ పిల్లలు 20 ఏళ్ళు వస్తే పసిపిల్లలు, 20 ఏళ్ల పిల్ల పసిపిల్ల. నిజానికి వీళ్ళకి సంతానం కలిగే ఇది 12వ ఏటే మొదలైపోతుంది. వీళ్ళు వేసే వేషం అంతా వేస్తారు బయట, ఇంట్లో మాత్రం పసికూనలు వాళ్ళు. ఓకే. ఏ బాధ్యత తీసుకోరు. ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటం అనేది సమాజపు రీతిగా ఇవాళ ఉంది. ఇప్పుడు నేను సమాజాన్ని అటువంటి, నేను కూడా అదే సమాజంలో ఉన్నా కదమ్మా, మేము కూడా ఉన్నాం, మా పిల్లలు అదే సమాజంలో ఉన్నారు, మొత్తం మా కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కదా, అందరం ఉన్నాం. ఒకళ్ళని అనడానికి వీల్లేదు. ఈ రోజున సమాజపు పరిస్థితి ఈ ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేసరికి పెళ్ళిళ్ళు చేస్తాం వీళ్ళకి. అబ్బాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోడు, అమ్మాయి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. కానీ వీళ్ళిద్దరికీ బ్రెయిన్స్లో జీన్స్ పరంగా, సమాజ పరంగా ఏమనుకుంటారంటే, అమ్మాయి ఉన్నది వండి పెట్టడానికి, ఇంట్లో పనిచేయటానికి అని అబ్బాయి, అబ్బాయి ఉన్నది అన్ని రకాలుగా నాన్నలాగా నన్ను చూసుకోవాలని అమ్మాయి ఎక్స్పెక్ట్ చేస్తారు. వాడు నాన్నలాగా చూసుకోవాలి నన్ను, కానీ నేను నాన్నకి అమ్మ ఏం చేస్తుందో అది నేను నేనేం చేయను. మా అమ్మ మా నాన్నకి ఎన్ని విధాలు, ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళేదాకా ఎన్ని పనులు చేస్తుంది. ఆ మధ్యలో వంట పని మనిషి రాకపోతే గిన్నెలు తోముకుంటుంది, నాకు జల్లేసేది, నాకు ఇన్ని పనులు చేసేది, నా బాక్సు నాన్న బాక్సు 2 పెట్టేది, ఆవిడ ఆఫీస్కి ఆవిడ బాక్స్ పెట్టుకునేది. ఇవేవి నాకొద్దు. మా నాన్న ఎంత కేరింగ్గా చూసాడో అంత కేరింగ్గా నన్ను చూడాలి, నా భర్త నన్ను చూడాలి. నేను అమ్మ చేసినట్టు మాత్రం నేను ఉండను. అమ్మ భర్తతో ఎట్లా ఉందో అలా నేను ఉండను. నేను నేర్చుకోలే. పెళ్ళయ్యాక ఇబ్బంది పడతాం అన్న మాట అండా మానేసి 20 ఏళ్ళు అయిందమ్మా. 20 ఏళ్ళు అంటే ఎన్ని జనరేషన్స్? 4 జనరేషన్స్ నుంచి 5 ఏళ్ళకి జనరేషన్ మార్పు వస్తుంది. అంతేగా. ఒక 4 తరాల నుంచి మనం అది చెప్పడం మానేశాము. పెళ్ళిళ్ళకి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎంత అవసరమో ఈ రోజున. నువ్వు ఇది అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు సీనియర్స్ చాలామంది ఉంటారు, మీ ఇంట్లోనే ఉంటారు, వీళ్ళకేం సమస్యలు లేవా? ఉన్నాయి కదా, ఉన్నాయి నమ్మగారు. వీళ్ళకి సమస్యలు ఉన్నా వాళ్ళు ఎట్లా సర్దుకున్నారు? అసలు ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక ఫ్యామిలీ అనే సొసైటీ మీద అయిష్టం వచ్చేసింది వీళ్ళకి. నేను ఎంతసేపు
ఇప్పుడున్న సమాజపు పరిస్థితి అది జయ, దానివల్లే డివోర్స్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆడపిల్లలు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నా ఫ్రీడమ్ వచ్చేది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. అవును అవును. లేదా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పిల్లలు హాయిగా తిరుగుతారు, వాళ్ళకి కార్డులు రెడీగా ఉంటే గీసేసుకుంటూ ఉంటారు, ఏవి కావాలంటే అవి కొనుక్కుంటారు. పిల్లలకి ఏం కంట్రోల్ ఉండదు కదా, కంట్రోల్ లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా హాయిగా ఉంటారు. సంపాదించే పిల్లలు కూడా ఇష్టారాజ్యంగా ఉంటారు. మనం ఇది ఆడపిల్లల గురించి చెప్దాం ఈ విషయం, మగపిల్లల గురించి తర్వాత పాయింట్ చెప్దాం. ఈ ఆడపిల్లలకి వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి కావాలి, వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడము కావాలి, స్వేచ్ఛ కావాలి. పెళ్ళికి ముందు తనేలా పబ్బుకో, పార్టీకో, ఫ్రెండ్ ఇంటికో, పై ఊరికో, ఒక చిన్న ట్రిప్కో వెళ్ళిపోయిందో పెళ్ళయ్యాక కూడా అలాగే వెళ్ళిపోవాలి. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఓవర్ నైట్ నిద్రపోయింది, ఉండిపోయింది, ఫ్రెండ్స్ ఇళ్లలో పార్టీలు చేసుకుంది, అలాగే కావాలి. కానీ మళ్ళీ హస్బెండ్ తన్ని ముద్దు చేయాలి, గారం చేయాలి, ఎంత బాగానో చూసుకోవాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, అన్నీ చేసేయాలి. వాడు తన బాధ్యత మాత్రం తను మర్చిపోకూడదు. అబ్బాయి తన్ని బాగా చూసుకోవాలి. నువ్వు మాత్రం నీ ఫ్రీడమ్ని మానవు, నువ్వేం సర్దుకోవా అతను. నీ పర్సనల్ స్పేస్ లోకి వాళ్ళు రాకూడదు, అతను రాకూడదు, భర్త రాకూడదు. నా ఫ్రెండ్ సర్కిల్లోకి వాడు రావడానికి వీల్లేదు. మళ్ళీ వాడి మీద కంట్రోల్ ఉంటుంది. వాడు ఎవరితోటి మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ వ్యాపారంతో, వాళ్ళ డబ్బు, దాని మీద వీళ్ళకి కంట్రోల్ కావాలి. నీ స్పేస్ అంటే నా స్పేస్ని నేను వదలటల్లా. వేరే అబ్బాయిలు కూడా స్పేస్ అనేసరికి ఇక్కడ ఏం ఫీల్ అవుతున్నారంటే, నేనేం తప్పు చేయట్లేదు కదా, ఫ్రెండ్స్తో మాట్లాడితే తప్ప, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే తప్ప, దానికి ఎందుకు వాళ్ళకి నేను ఆన్సరబుల్ అయ్యి ఉండాలి అనేది ఆలోచిస్తున్నాను. అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నది ఒక అబ్బాయినే కదా, వాళ్ళ ఫ్యామిలీ గుంపంతా ఉందిగా, అది ఆలోచించ ఫ్యామిలీ ఉందా, అసలు ఆలోచించట్లా. ఈ పెళ్లి చేసుకునేది అబ్బాయిల్ని కాదు కుటుంబాలని అన్న ఊహ ఉండట్లా. ఇక వేరే అబ్బాయిలు ఏం చేస్తారు, అబ్బాయిలకు కూడా ఎంతసేపు పెళ్ళాం వాళ్ళ అమ్మలాగా వండి పెట్టేసి, అది పెట్టేసి, ఇది పెట్టేసి, అవన్నీ చేసేయాలి. వాళ్ళమ్మ ఎంత తుస్కరింపుకు గురైంది, ఎంత ఏడ్చేదో మర్చిపోతారు. తన తండ్రి కూడా తనలాగానే ప్రవర్తించినప్పుడు వాళ్ళమ్మ ఎట్లా హర్ట్ అయ్యేది జ్ఞాపకం ఉండదు వాళ్ళకి. అమ్మలాగా వేళకన్నీ అమర్చి పెట్టేయాలి. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఎంత ప్రేమగా చూసుకున్నాడో అది గుర్తుండదు, అది కూడా గుర్తుండదు. వాళ్ళ అమ్మకి ఎంత స్పేస్ ఉంది ఆ ఇంట్లో, ఆ స్పేస్ ఈ పెళ్ళాలకి ఇవ్వరు. వీడు పర్సనల్ విషయాలు పంచుకోవడానికి వాడికి వేరే ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఆడ ఫ్రెండ్స్, మగ ఫ్రెండ్స్. ఆడపిల్లలకి ఆడపిల్లలే, మగపిల్లలకి మగపిల్లలే కాదు, ఇది అది కూడా. ఫ్యామిలీని బయట పెడతారు, థర్డ్ పర్సన్ దగ్గర విప్పి పడేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఈ డివోర్సులకి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. దాని తోడు రోల్ ప్లే అంటున్నాం. ఆడవాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి ఖచ్చితంగా, వాళ్ళ శరీర ధర్మాన్ని అనుసరించి తరాల వెంబడి మనం చూసింది ఈ ప్రకారంగా వాళ్ళని ఉండాలి. వాళ్ళు ఉంచట్లేదు, ఉండట్లేదు. మరి ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తుంది, ఉద్యోగాల వల్ల బాధ్యతలు పెరిగిపోతున్నాయి, టార్గెట్స్ పెరిగిపోతున్నాయి, సంపాదన మీద ఆశ పెరిగిపోతుంది. అవును, మగవాళ్ళకి రోల్ ప్లే లేదు. మగవాడికి నేను స్థిమితంగా ఉండాలి, నేను ధైర్యంగా ఉండాలి, ఈ అమ్మాయిని నేను చూసుకోవాలి, ఆమె కావాల్సినట్టుగా కొన్నైనా చేద్దాం, ఆమెను సంతోష పెడితేనే నా జీవితం అని మగవాడికి తను ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మానేశారు మగపిల్లలు. అమ్మా నాన్న రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వీళ్ళకి ఎన్నేళ్ళు వచ్చినా అమ్మా నాన్న మీదే డిపెండ్ అవుతారు వాళ్ళు. మగవాడిని అట్లా ఎక్స్పెక్ట్ చేయరు ఆడవాళ్ళు. అలాగే ఆడపిల్లల్ని ఇలా ఎక్స్పెక్ట్ చేయరు మగవాళ్ళు. పెళ్ళి అనేది అవ్వంగానే ఈ వస్తువు నాది అనే భావన ఇద్దరికీ కలుగుతుంది. అది తనకు కావలసినట్టుగా లేదనే ఫీలింగ్స్ తోటి హర్ట్ అయిపోతారు, దాని మీద రగడలు పెరుగుతాయి. పైగా ఇవాళ రేపు జయ హుందాగా మాట్లాడడం అనేది లేదు, పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు, అతి బాగుళ్ళు. ఎంత మాట పడితే అంత మాట అనేసేయటం, సినిమాటిక్ భాష. అవునండి, ఈ భాషలతో ఏమవుతుంది, మనోభావాలు దెబ్బతినేస్తాయి. కాదరమ్మ గారు, పిచ్చి ప్రేమని చూపించేస్తున్నారు, అతి ప్రేమని చూపించకూడని విషయాలన్నీ చూపించేస్తున్నారు, తిట్టకూడని అన్నీ కూడా తిట్టేస్తున్నారు. రెండు ఎక్స్ట్రీమే. ఈ రెండు ఎక్స్ట్రీమ్లు ఎందుకంటే ఇళ్లలో అమిత గారాబాలు, అతి సాగుబడులు, ఎక్కడా కంట్రోల్ లేకపోవటం. ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు ఇళ్లలో. అదే కారణం అంటారా? పెంపకాల్లో లోపాలు కదా జయ, ఇవి పెంపక లోపాలు. తర్వాత పిల్లలకి తమ పేరెంట్స్ పట్ల ఏ నిబద్ధత ఈ రోజున లేదు. అంటే వీళ్ళు ఇంత కష్టపడి పెంచారు మన్ని, రైట్, వీళ్ళ గౌరవం, వీళ్ళ మర్యాద, వీళ్ళ పరువు, వీళ్ళ మనోభావాలు. నేను నా జీవితం ఇవాల్టి నా జీవితం, రేపటి జీవితం గురించి ఆలోచించట్లేదు, అది కూడా లేదంటారా? ఈ రోజు నా జీవితం, ఇది తప్పు అబద్ధం నేను రమ్మగారు సరిగ్గా చెప్పలేదని ఎవరైనా అనగలరామా? నేను నా సొంత సమాజాన్ని చూస్తా, ప్రపంచాన్ని చూస్తాం, మనకు వచ్చే కేసులు, మన రోజు పేపర్లలో, టీవీలలో చూస్తున్న విషయాలు అన్నిటికీ ఇదే కారణం. ఇప్పుడు ఆడవాళ్ళని ఇళ్లలో కూర్చోబెడదామా మనం? కూర్చోపెట్టలేము, మన పరిస్థితి అది కాదు.
బాధ్యత తెలుసుకోండి. పెళ్లికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వండి పిల్లలకి. రమ్మగారు కొంచెం ఉరుకులు పరుగులు ఏమైనా తగ్గించుకోవాల్సిన అవసరం ఉందంటారా? మరి అలా ఏమైనా భావించాలా మనం? అక్కర్లేదమ్మా. ఇప్పుడు ఈ గుంపులో ఇప్పుడు ఇన్ని డివోర్సులు తీసుకోకుండా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండి పెద్ద పెద్ద టార్గెట్లు మీట్ అవుతున్న వాళ్ళు లేరమ్మా. మనం చూస్తున్నాం ఎంతమంది సెలబ్రిటీస్ భార్యాభర్తలు కలిసి పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు లేరా? పోనీ డివోర్స్గా ఉన్న పిల్లల పేరెంట్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోమా మనం? వాళ్ళు కలిసే ఉన్నారుగా. ఏ పిల్లలకి ఎందుకు ఈ రోగం? కరెక్ట్ రమ్మగారు. వీళ్ళకి చెప్పే కదా, పెద్దల మర్యాద పట్ల, వాళ్ళ మనోభావాల పట్ల, వాళ్ళ ఫీలింగ్స్ పట్ల ఏ నిబద్ధత లేదు. అసలు అక్కర్లా మాకు. డబ్బులు ఇచ్చేసే మెషిన్లుగా ఉంటే చాలమ్మా నాన్న. పేరెంట్స్ కూడా అంటే కోపం వస్తుందేమో నాకు తెలియదు, కానీ మా పిల్లలు ఎందుకు బాధపడాలి, నువ్వు వచ్చేసాయి అనే పేరెంట్స్ని కూడా చూస్తున్నాం కదా రమ్మగారు. ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకే కాదు జయ, పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఈ ఫ్యామిలీ సొసైటీ ఉంది చూసావా? ఫ్యామిలీ సొసైటీ మీద అయిష్టాలు వచ్చేసినాయి వీళ్ళకి. దీంట్లో ఏంటంటే మనము ప్రతి వాళ్ళు నిబద్ధతతోటి ప్రవర్తించకపోవటం వల్ల, మనకే మోరల్స్ లేకపోవటం వల్ల, ఎథిక్స్ లేకపోవటం వల్ల. అవునమ్మగారు. మనం ఇంతమంది ప్రవచనకర్తలు ఉన్నారు, మోరల్స్ ఎథిక్స్ పెంచలేకపోతున్నాం జయ. అవునండి, పెంచలేకపోతున్నాం. పిల్లలు వినరు, పిల్లల్ని వదలలేము. మన సమాజం అట్లా అయింది. ఎక్కడో ఒక చోట చిన్న మార్పు రావాలి కదా. కనీసం పెళ్లి చేసే ముందు కూర్చోబెట్టుకుని ఈ కుటుంబాల కోసం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా అయితేనే దీన్ని మనం బచాయించి ఉంచుకోగలుగుతాము, దీనికి రెడీ అయితే దిగుదాము అని మాట్లాడు. పిల్లలిద్దరూ కాదు, పిల్లలిద్దరూ బోళ్ళు మాట్లాడుకుంటారు. దిగిన తర్వాత వేరే కథలు వస్తాయి బయటికి. మరి ఎవరెవరు మాట్లాడుకోవాలి? పేరెంట్స్ పిల్లలతోటి, అమ్మా నాన్నలు పిల్లల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవాలి. అమ్మా ఇలా సమస్యలు వస్తాయి, వీటిని సర్దుకోవాలి, నువ్వు దానికి ఓకే నేను రెడీ అవుతానంటే నువ్వు పెళ్ళికి రెడీగా ఉన్నట్టు. అబ్బాయికి కూడాను, అబ్బాయి కూడా చెప్పాలి, అమ్మాయిని బాగా చూసుకోవాలి, ఇట్లా గొడవలు వచ్చేలాగా చేయకూడదు, వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వాలి, కొంత పర్సనల్ స్పేస్ ఇవ్వాలి, నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. పెళ్ళిళ్ళలో అబద్ధాలు పనికిరావు. చాలా మంది హ్యాబిట్స్ ఉంటాయా, ఆడపిల్లలు అడిగితే మాకు హ్యాబిట్స్ లేవని చెప్పేస్తారు జయ. ఉండాలి కదా, రెండో రోజున స్టార్ట్ చేస్తారు పెళ్ళయ్యాక ఎక్కడికి పోతుందిలే అని. దొంగ మొహాలు అంతే. అలా చేస్తే ఎట్లా? నిజాయితీ లేని పనులు. మీ మీద ఏం నమ్మకం ఉంటుంది? జీవితాంతం కలిసి ప్రయాణం చేయొద్దు. అమ్మాయి కావాలి, అబ్బా పోనీ మానేస్తామంటే మానలేకపోతాం. మాను నీ దిక్కు. పద్ధతులు మార్చుకోవాలి రమ్మగారు, పద్ధతులు మార్చుకోవాలి. సమాజం ఇలా పాడవకూడదు అంటే ఎవరు వంతుగా వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించద్దు. మన కొంపని ఉద్ధరించుకుంటే చాలుగా, ఇల్లు వాకిల్ని ఉద్ధరించుకుంటే చాలు, అంతే సంతోషం. సొంత ఇల్లుని కాపాడుకున్నా చాలు కదా. ఇదొక ఆలోచనమ్మా. దీనికి ఏకీభవించే వాళ్ళు ఏకీభవించండి, ప్రయత్నం చేయండి కనీసం. కరెక్ట్ అండి. పిల్లలకి నచ్చ చెప్పడానికి, అర్థమయ్యేలా చెప్పడానికి, కూర్చోబెట్టి మాట్లాడడానికి ట్రై చేయండి. కొన్నైనా బతుకుతాయి, అన్నీ బతుకుతాయని నేను చెప్పను. ఇందులో కొన్ని సమస్యలు ఉంటాయి కదా. అవును. అన్నీ ఈ భావాలతోటి డివోర్స్ తీసుకుంటారని మనం అనలేకపోతాం. సమస్యలు ఉన్నవి, తీవ్ర ప్రకృతి వల్ల కొట్టుకుంటారు, వాటిని మనం ఏం చేయలేకపోతాం. చేయగలిగే వాటిని ఏదో చిన్న చిన్న గొడవలు, ఏమంటారు మన టికప్పులో తుఫాను వదిలే చిలికి గాలి వానయ్యి కాకుండా అలాంటి వాటిని మనం సర్దగలుగుతాం. కొంచెం కుటుంబ విలువలు కనుక పిల్లలకి చెప్పగలిగితే బాగుంటుంది. డివోర్స్ని కొంతైనా దానివల్ల ఏం లేదు, తర్వాత తరాలు బాగుంటాయి. చాలా చాలా బాగుంటాయి. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.